ఘన విజయం సాధించారు. దీని తర్వాత ఏమన్నా రియాక్ట్ అయ్యారా? అయితే దీని మీద ఇప్పటికే పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఓడిస్తానని లేకపోతే ఇంటి పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథం చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం నుంచి భారీ స్థాయిలో బలగాలు మోహరించారు. ఏదైతే ముద్రగడ పద్మనాభం సవాలు ఇస్తారో దాన్ని నిరూపించుకోవాలని, లేకపోతే మాటమాట నిలబడని వ్యక్తిగత చరిత్రలో మిగిలిచిపోతారని చెప్పు అనేక పార్టీలకు సంబంధించి కాపు సామాజిక వర్గ నేతలతో పాటు జనసేన పార్టీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ముద్రగడ ఇంటిని ముట్టనించే పరిస్థితి ఉండడంతో పోలీసులు కాస్త అప్రమత్తం అయ్యారు. శాంతి భద్రతలు సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ విజయం ఖాయమైనప్పుడు కూడా ముద్రగడ నుంచి ఉలుక్కు పలుకు లేకపోవడంతో ఒక రకంగా వైసీపీ చిత్తుగా ఓడిపోవడాన్ని కూడా అసలు ముద్రగడ పద్మనాభం కూడా జీర్ణించుకునే పరిస్థితి లేకుండా ఈ నేపథ్యంలో భారీ వాటిని చవి చూసిన నేపథ్యంలో ఏమాత్రం తలెత్తుకోలేని పరిస్థితులతో చిక్కురుమనుకున్న వీళ్ళందరూ ఉన్నారని చెప్పొచ్చు శ్రీహరి. రైట్. సో పర్వాలేదు, మనం చూస్తున్నాం. ఇక మిగిలినటువంటి